తినేది రెండే ముక్కలైనా కూడా వారంకి ఒకసారైనా నాన్ వెజ్ తినాలి. అలా అయితే అలవాటైపోయింది ఇప్పుడు. సో ఈ గణేష్ నవరాత్రులు అన్ని రోజులు మేమైతే చికెన్ నాన్ వెజ్ అదేం తెచ్చుకోలే అనమాట. ఇంకా ఈరోజు సోమవారం అండి, ఈరోజు నైట్కి అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇంకా సండే రోజు అయితే గ్రహణం ఉండే కదా, సో ఆ రోజు ఇంకెందుకు గ్రహణం రోజు ఎందుకులే నాన్ వెజ్ అన్నట్టు తెచ్చుకోలేదు. సండే వెజ్ చేసినాను. ఇంకా ఈరోజు అయితే సోమవారం కదా, ఇంకా డిన్నర్ కోసం అయితే మార్నింగ్ అయితే పూజనే ఉండే అండి, అందుకని చెప్పేసి నైట్ కోసం ఇప్పుడైతే డిన్నర్ కోసం అయితే చేసిన అనమాట చికెన్ ఫ్రై, అలాగే బగారా రైస్ చేసినాను. నేను ఎక్కువగా మసాలాలు అయితే ఎక్కువ వేయనండి. లవంగాలు ఇలాచీలు అవన్నీ చాలా తక్కువ వేస్తాను, స్పైసెస్ చాలా తక్కువ వేస్తాను. ఉల్లిపాయలు అట్లా అవి ఎక్కువ వేస్తాను అనమాట. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఎక్కువ వేస్తాను, ఆయిల్ అదనమాట. ఏంటంటే మనకి ఫ్రైలో ఎక్కువ ఎసరు ఉండదు కాబట్టి దీనికి బగారా రైస్ అయితేనే మనకి లైట్గా కలుపుకున్నా కూడా టేస్ట్ ఉంటుంది. అందుకని చెప్పేసి చికెన్ ఫ్రై బగారా రైస్ నాకు ఇష్టమైనది అనమాట. మా ఇంట్లో పిల్లలకు కూడా చాలా ఇష్టం. వాళ్ళు కర్రీ అసలు ఇష్టపడరు, ఫ్రై ఎక్కువ ఇష్టపడతారు. సో ఇంక ఈ కుక్కర్లో ఏంటంటే ఇది కూడా రైసే అనమాట అండి. నాకు బగోన్లో రైస్ వండితే అసలు కింద మెత్తగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి కుక్కర్లోనే వస్తే చిన్న 2 కప్పులు వేసేస్తే ఒక కుక్కర్లోకి 2 కప్పులు అవుతాయి అనమాట. ఇంకా కుక్కర్లోనే పెడతా. చూస్తున్నారు కదా కింద కూడా మొత్తం మసాలాలు అన్నీ ఏంటంటే కిందికి వెళ్ళిపోతాయి ఎక్కువ వరకు మనం వేసిన మసాలాలు. సో అందుకే ఇట్లా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఆయిల్ కూడా కిందికి వెళ్ళిపోతుందండి కుక్కర్లో ఎప్పుడైనా. సో అందుకే ఇలా మిక్స్ చేసుకొని అప్పుడు సర్వ్ చేసుకోవాలి. ఇదనమాట మా ఈరోజు టేస్టీ డిన్నర్. చూస్తున్నారా ఇలా అన్నం కూడా పొడి పొడిగా వస్తుంది కుక్కర్లో, అస్సలు మెత్తగా అవుతుంది. నాకు కుక్కర్లోనే ఇష్టం అనమాట ఎక్కువగా. సో ఇదైతే ఇంకా ఆనియన్. ఇదండి మా డిన్నర్ ఈరోజు. మీరేం చేశారు? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.